పేద ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించాలనే సంకల్పంతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా వీపీఆర్ ఫౌండేషన్ స్థాపించి పేద ప్రజలకు సేవలు అందించడం అభినందనీయమని జలదంకి మండలం తిమ్మసముద్రం టీడీపీ నాయకులు కంచర్ల వినోద్ నాయుడు అన్నారు. జలదంకి మండలం తిమ్మసముద్రం గ్రామంలో వీపీఆర్ నేత్ర ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కంటి వైద్య శిబిరం టీడీపీ నాయకుడు కంచర్ల వినోద్ నాయుడు సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ చీఫ్ కోఆర్డినేటర్ ఎన్ శంకర్ సారథ్యంలో జరిగింది. ఈ కంటి వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు వినోద్ నాయుడు మాట్లాడుతూ నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలు వీపీఆర్ ఫౌండేషన్ స్థాపించి పేదలకు అండగా నిలుస్తూ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సమాజ హితం కోసం రాజకీయాలకు అతీతంగా వేమిరెడ్డి దంపతులు పడుతున్న శ్రమ, వారు పేదలకు అందిస్తున్న చేయూత ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మేకల శ్రీనివాసులు, మందలపు సుబ్బారావు, దివి మాల్యాద్రి, కంచర్ల వేణుగోపాల్, దివి లోకేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మా కేశవరం పంచాయతీ తిమ్మసముద్రం గ్రామంలో శ్రీ గౌరవనీయులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా గ్రామానికి ఉచిత కంటి ఆపరేషన్లు కానీ, అద్దాలు కానీ, మందులు కానీ ఇచ్చేదానికి మా ఊరికి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా రావడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరం. ఎందుకంటే ఈరోజు ప్రతి మారుమూల పల్లెకి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఉచిత మంచినీటి సౌకర్య వీపీఆర్ ఫౌండేషన్ కింద మంచినీటి సౌకర్యాలు అయితేమి, గుళ్ళు గోపురాలకైతేమి ఎన్నో ఉచిత కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మరలా ఈ కంటికి సంబంధించిన రథం కూడా ఈరోజు మా గ్రామానికి రావటం జరిగింది. ఇది మంచి పరిణామం. ఇదే విధంగా అందరూ కూడా నాయకులు కూడా ఇదే విధంగా సేవ చేయాలని కోరుకుంటూ ఈరోజు ఎంతోమంది పేదలకు కంటి చూపు వచ్చేదానికి వీపీఆర్ గారు కృషి చేస్తున్నారు. అటువంటి మంచి నాయకులు ఇంకా ముందుకు రావాలని మా గ్రామం తరఫున ఈ సేవలు అందిస్తున్నందుకు తిమ్మసముద్రం గ్రామం తరఫున వీపీఆర్ గారికి, వారి ఫౌండేషన్కి, వారి కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.